మిత్రులారా, 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ 3, 2023 నాడు మీ ఓటునే ఆయుధంగా మార్చి దుర్మార్గమైన పాలనను అందిస్తున్న గడీలను కూల్చి ప్రజాప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని మీ ఓటు అనే ఆయుధం ద్వారా సాధించి ప్రజాపాలనకు పునాదులు వేసి 2 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం. ఈ 2 సంవత్సరాల ప్రజాపాలన విజయోత్సవ సభను నర్సంపేటలో మీ అభిమాన నాయకుడు, మా సోదరుడు దొంతి మాధవరెడ్డి గారి విజయోత్సవ సభను ఏర్పాటు చేసి ఒకే ఒక్క శాసనసభ నియోజకవర్గం నర్సంపేట నియోజకవర్గం నుంచి వేలాది మందిని ఆహ్వానించి నిజంగా ఇందిరమ్మ రాజ్యం ఒక విజయోత్సవం అని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, అదేవిధంగా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ సిస్టర్స్ మా సోదరిమణి సీతక్క గారిని, అదేవిధంగా మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రులు బలరాం నాయక్ గారిని, శాసనమండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి గారిని, శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కడియం శ్రీహరి గారిని, శాసనసభ్యులు పెద్దలు రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని, అదేవిధంగా నాయిని రాజేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా రామచంద్ర నాయక్ గారిని, గండ్రా సత్యనారాయణరావు గారిని, నాగరాజు ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా మాజీ శాసనమండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు బస్వరాజ్ సారయ్య గారిని, వరంగల్ మేయర్ సోదరిమణి గుండు సుధారాణి గారిని, మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య గారిని, మా సోదరులు వేం నరేందర్ రెడ్డి గారిని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, ప్రభుత్వ ఉన్నతాధికారులను, ప్రాణ సమానులైన నర్సంపేట దొంతి మాధవరెడ్డి గారి సైన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు, 2 సంవత్సరాల విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఎప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చినా ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహించి అధునాతన అభివృద్ధికి పునాదులు వేసిన కాకతీయుల పరిపాలన నుంచి పోరాటం ద్వారా ప్రపంచానికే పౌరుషాన్ని చాటిన సమ్మక్క సార్లమ్మల నుంచి దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, కృష్ణమాచార్యులు, కాళోజీ గారు, కరీంనగర్ జిల్లా ప్రాతినిధ్యం వహించిన మాజీ భారత ప్రధానమంత్రి, ఈ వరంగల్ జిల్లాలోనే పుట్టిన బిడ్డ పివి నరసింహారావు గారు, మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కాకతీయ యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ స్ఫూర్తి ఎప్పుడు ఈ జిల్లా పర్యటనకు వచ్చినా ఒక స్ఫూర్తినిస్తుంది. ఆ స్ఫూర్తితోనే కాకతీయుల పరిపాలన స్ఫూర్తి, సమ్మక్క సార్లమ్మల పోరాట స్ఫూర్తి, అదేవిధంగా చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన
2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మిత్రులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ సమస్యలు పరిష్కారం అవ్వడం ద్వారా నర్సంపేట శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశించాను. ఒక్కసారి కాదు, ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ కు రాష్ట్రంలో 2 సార్లు అధికారం ఇచ్చిండ్రు. ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యుగా ఎన్నికైన వాళ్ళు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు అభివృద్ధి చెందినరు, ఆస్తులు సంపాదించుకున్నారు, ఆకాశమంతా ఎత్తికి ఎదిగినరు, ఫామ్ హౌజులు కట్టుకున్నారు, విమానాలు కొనుక్కున్నారు, టీవీలు పెట్టుకున్నారు, పేపర్లు రాసుకుంటున్నారు. కానీ నర్సంపేట ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మారలేదు. ఈ ప్రాంతంలో విద్యార్థులకు చదువుకోవడానికి బడులు రాలేదు. ఈ ప్రాంతంలోని మా మహిళలకు, స్వయం సహాయక సంఘాలకు 0 వడ్డీ ఇవ్వలేదు. ఈ ప్రాంత రైతాంగానికి పండించిన పంటకు ఇంతకుముందు హెలికాప్టర్లు వస్తున్నప్పుడు మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు అన్నారు, ఎక్కడ చూసినా వరి పంటలు, వరి కోతలే కనిపిస్తున్నాయి, ఈ ప్రాంతంలో వరి అత్యధికంగా పండిస్తున్నట్టున్నారు ఈ రైతాంగం అని. నేను గుర్తు చేయదలుచుకుని ఈ ప్రాంత వరి రైతాంగం పండించే రైతులకు ఆనాటి ముఖ్యమంత్రి వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే, ఒక్క గింజ కూడా కొనేది లేదు, మీ దిక్కున్న దగ్గర చెప్పుకోపోండి అని ఆనాటి ముఖ్యమంత్రి అన్నాడు. కానీ ఈనాడు ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి, మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, మీరు సన్న వడ్లు పండించండి, 500 రూపాయల బోనస్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం, మీకు గిట్టుబాటు ధరనే కాదు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆనాడు అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు బంద్ అయిపోతుందని, రైతు రుణమాఫీ అబద్ధాలని. నేను ఈనాడు గుర్తు చేయదలుచుకున్న రైతాంగానికి కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని. ఇవాళ కాంగ్రెస్ వస్తే రైతులకు 24 గంటల కరెంటు ఉంది, కానీ గడీలలో పొంకనాలు పలికిన వాళ్ళ ఇండ్లలో కరెంటు లేదు. వాళ్ళకున్న కరెంటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊడబెరికిండ్రు. వాళ్ళకు మాత్రమే కరెంటు పోయింది. తెలంగాణను దోసుకున్న వాళ్ళకు కరెంటు పోయింది. కానీ తెలంగాణలో దుక్కి దున్నే ప్రతి రైతుకు ఈనాడు 24 గంటల ఉచిత విద్యుత్తునిచ్చి, ఉచిత విద్యుత్ అంటే మాది, ఆ పేటెంట్ రైతు మాది. 2004లో దేశంలోనే మొట్టమొదటిసారి రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తామని ఎల్బీ స్టేడియంలో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం, వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం, రైతును రాజు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆనాటికి ఉన్న రైతుల బకాయిలు 1200 కోట్లు మాఫీ చేయడమే కాకుండా వాళ్ళ మీద ఉన్న వందలాది క్రిమినల్ కేసులు ఎత్తేసింది. అలా మొదలైన 2004 ఉచిత కరెంటు ఈనాడు 24 గంటలు కాంగ్రెస్ పరిపాలనలో అందిస్తున్నామంటే ఆ పేటెంట్ రైట్ మనది, మనం కొనసాగిస్తున్నాం. ఇదే కాదు, ఈనాడు మీరు ఆలోచన చేయండి, ఆనాడు సంవత్సరానికి ఎకరాకు 10,000 ఇస్తే ఈనాడు రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి 12,000 రూపాయలు. మొన్న జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో 9 రోజుల్లో 1,50,00,000 ఎకరాలకు 9,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలలో టకా టకా టకామని మీకు కనక వర్షం కురిపించి రైతు భరోసాలో భాగంగా 9,000 కోట్ల రూపాయలు 3 నెలల కింద రైతు భరోసా పథకంలో ఇచ్చినాం. రైతు రుణమాఫీ ఆనాటి ప్రభుత్వం 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని 4 విడతలని మిత్తి మేమే కడతామని అసలు మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పై రైతు చేతిలోకి చిప్పొచ్చింది తప్ప రైతు రుణమాఫీ జరగలేదు. ఆయన గారు ఇచ్చింది అసలు కాదు కదా, వడ్డీకే సరిపోలే. కానీ మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంబడే ఇచ్చిన మాట ప్రకారం 25,35,000 మంది రైతులకు 20,614 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం, రైతులను ఆదుకొని గుండెల్లో పెట్టి చూసుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి నేను ఈరోజు చెప్తున్నా. ఈనాడు భారతదేశంలోనే
మీడియా మిత్రులు రాసుకోవాలి. ఆనాడు వరి పండిస్తే ఉరి అన్నాడు. ఈనాడు దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మూడోసారి భారతదేశంలోనే వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలబడ్డది. 1,56,56,56 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని ఒకే ఒక్క సీజన్లో పండించి పంజాబ్ హర్యానాలను దాటుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండింతల అధికంగా వడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి ఆనాడు వడ్లు కొనమంటే కొనకపోతే కల్లాలలోనే రైతులు ప్రాణాలు వదులుకున్నది మనం చూసినాం. పోలీసులతోని లాఠీ చార్జీలు చూసినాం. ఈనాడు కల్లోలంలో ఉన్న కల్లాలను ఈ ప్రభుత్వం ఆదుకొని రైతులు పండించిన ప్రతి గింజను ఈరోజు మనం కొనుగోలు చేసినాం. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. ఇవన్నీ ఇవ్వడమే కాదు, ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలుండ్రు, మా అక్కల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఆ ఇళ్ళ రేషన్ కార్డు ఇవ్వాలంటే కేసీఆర్ ఆయన ఆస్తి రాసిచ్చినట్టు గజ్వెల్లో ఫామ్ హౌస్ రాసిచ్చినట్టు చేసిండు. పెళ్ళైన పిల్ల ఇంటికి వస్తే కోడలి పిల్ల వస్తే రేషన్ కార్డులో పేరు లేదు. ఇంటి ఆడబిడ్డ అక్కడ పోతే అక్కడ పేరు లేదు, వెళ్ళిపోయిందని ఇక్కడ తీసే పరిస్థితి. ఎట్లా కాని పరిస్థితి ఆడబిడ్డలకు ఉండే. మరి ఇవాళ మా సీతక్క మా శ్రీనివాసరెడ్డి గారు బాధ్యత తీసుకొని లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి, అదే విధంగా పిల్ల ఒకవేళ మన ఆడబిడ్డ పెళ్ళై అత్తగారింటికి పోతే అత్తగారింట్లో ఆడబిడ్డ పేరు నమోదు చేపించి ఇవాళ దాదాపుగా రాష్ట్రంలో 1,10,00,000 రేషన్ కార్డులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము ఇస్తున్నది. ఈ రేషన్ కార్డులలో 3,10,00,000 మంది, మీడియా మిత్రులారా రాసుకోండి నా మాట, ఈ తెలంగాణ రాష్ట్రంలో 3,10,00,000 మంది తెలంగాణ బిడ్డలకు ఈ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. ప్రతి బిడ్డ ఇవాళ ప్రతి ఇంట్లో ప్రతి తల్లి తన కన్న బిడ్డకు ఇందిరమ్మ రాజ్యంలో ఇస్తున్న సన్న బియ్యంతో వండి బుక్కెడు బువ్వ తినిపిస్తుంది. నేను అడుగుతున్న మీడియా మిత్రులు కూడా పేదవాళ్ళే. ఆనాడు దొడ్డు బియ్యం ఎన్నడన్నా మీరు తిన్నారా? కనీసం చూడనన్న చూసిర్రా? అట్లొస్తే ఇట్లా రేషన్ షాపోడే 10 రూపాయలకు 11 రూపాయలకు పైసలు ఇస్తాను తీసుకునేటోడు. మళ్ళీ వాడే మిల్లోనికి ఇచ్చేటోడు, మిల్లోడు మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చేటోడు, ప్రభుత్వం మళ్ళీ పేదలకు ఇచ్చేది, పేదలు మళ్ళా రేషన్ షాపునికి అమ్ముకునేది. ఇదే గుండ్రంగా తిరిగినాయి తప్ప ఎన్నడూ కూడా ఆ బియ్యం తిన్న పాపాన పోలే. అందుకే అన్న ఆలోచన చేసినాం. సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయల భారం అవుతున్నది. ఆలోచన చేయలే, ఆర్థిక భారం అనుకోలే. పేదవాడి ఆకలి తీర్చాలనుకున్నాం, కడుపు నిండా పట్టడి అన్నం పెట్టాలనుకున్నాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని అధిగమించి ఈనాడు ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇస్తున్నాం. మా అక్కలు చెప్పాలి, రేషన్ షాప్ దగ్గర నిలబడి సన్న బియ్యం తెచ్చుకుంటున్న మాట వాస్తవం కాదా? సంటి పిల్లలకు సన్న బియ్యం తినిపిస్తున్న మాట నిజం కాదా? ఇవాళ మన ప్రభుత్వంలో సన్న బియ్యం వండి పెడుతున్నాం. ఈ విధంగా ప్రతి పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకం పేదవాళ్లకు అందాలని, పేదల యొక్క యోగక్షేమాల కోసం ఈనాడు మనం ఆలోచన చేస్తున్నాం. మా మాధవరెడ్డి అని ఇప్పటి దగ్గర ఒకటే చెప్పిండు, మర్యాదగా చెప్పిండు, జర భయపెట్టినట్టు చెప్పిండు. ఏమడిగిండే? ఆయన కోసం ఏం కాంట్రాక్ట్ అడగలే, పేదోళ్ళ కోసం ఇందిరమ్మ ఇండ్లు అడిగిండు. ఆ ఇళ్ళ 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలల్లా తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, అడవులో ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఆ 10 సంవత్సరాలలో కట్టించినాం. మరి ధనిక రాష్ట్రం 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తోని చంద్రశేఖరరావు గారికి అప్పచెప్పిన 2014లో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను ఇక్కడ ఉన్నోళ్ళని అందరిని అడుగుతున్నా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు కదా, మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఇక్కడ వేలాది మంది ఉన్నారు కదా. అందుకే ఆయన ఎన్నికలప్పుడు చెప్పిన, ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావో నువ్వు గా ఊర్లో ఓట్లు అడగాలి. ఏ ఊర్లో మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో మేము గా ఊర్లో ఓట్లు అడుగుతాం. హనుమాన్లో గుడి లేని ఊరని ఉండొచ్చు, కానీ
ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. ఏ ఊర్లైనా గుడైనా బడైనా తాగనిక నీళ్ళ ట్యాంక్ అయినా ఇందిరమ్మ ఇల్లైనా మనమిచ్చిందే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు గుండె మీద చేసుకొని ధైర్యంగా నిలబడి చెప్పొచ్చు. ఇవాళ వాళ్ళని అడుగుండ్రి, ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందో చూపియమనుండ్రి, ముఖ్యమంత్రిగా నేనే వస్తా. కొన్ని ఊర్లలో పోయి ఉన్నాయి గులగొట్టిండు. వాళ్ళకి ఇక చెప్పిండయా ఊరిచ్చిండంటే వరంగల్లోనే మీ కాలనీ మొత్తం అసలు గుడిసెలు ఏముండవని మొత్తం కాలనీ ఊడగొట్టిండు. ఏమైంది? చివరికి ఇల్లు వీకి పందిరేసుకున్నట్టు బజార్ పాలైంది వాళ్ళ బతికే ఆయన నమ్ముకుంటే. మళ్ళా ఆయన మేధావి, కోడి కొయ్యాలి, కళ్ళు కొయ్యాలి, దావత్ ఇయ్యాలి అని కూడా అడిగిండు వరంగల్లో. పాపం మంచోళ్ళే, తెలుగు కల్లోలే వరంగల్లో, కానీ ఆయన మాయమాటలు పడి మోసపోయింది. కోడి పెంచి ముదిరిపోయింది. లాస్ట్కు ఎవరెత్తుకపోయారో ఆ కోడిని కానీ ఇవాళ పేదోళ్ళ దగ్గర ఇల్లు ఇయ్యలే. అందుకే ప్రభుత్వం వచ్చిన ఎంబడే పేదవాడి ఆత్మ గౌరవం పెరగాలి అని అంటే ఇందిరమ్మ ఇల్లు ఉండాలి. ఇందిరమ్మ ఇల్లు ఉండాలి అనంటే ప్రభుత్వం ఆర్థిక భారమైనా పర్వాలేదు ఇచ్చి తీరవలసిందే అని మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, దాదాపుగా 4,50,000 ఇండ్లు, 22,500 కోట్లతోని పేదలకు ఇండ్లు ఇచ్చినాం. ఇవాళ ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులు మొదలైనవి. అందుకే ఈరోజు ధైర్యంగా ఆ సంతోషంతో మీ అందరి అభిప్రాయాన్ని సోదరుడు మాధవరెడ్డి గారు మా కనీసం ఇంకొక 3,000 ఇయ్యమంటుండు. ఎప్పుడైనా పండ్లు కాసే చెట్టుకే రాళ్ళు పడతాయి, పెడతామంటే అడుగుతారు, కొడతామంటే దూరం పోతారు. అందుకే మాధవన్న నువ్వు ఎట్లన్నా వేసి ఇంకా మళ్ళీ 3,000 ఇండ్లు రాబట్టాలని ఉపాయం వేసిండు మీ అందరి కోసం. నేను ఇంత పెద్ద ఎత్తున సభ పెడితే మాధవన్న సంతోషంతో పెట్టిండు అనుకున్నా. మాధవన్న మీటింగ్ మతలబ్తోనే పెట్టిండు. ఎట్లయినా ముఖ్యమంత్రి గారిని అందరి ముందు అడిగితే కాదనుకుంటా ఇస్తాడని. నిజంగానే నియోజకవర్గాలలో పేదోళ్ళకి ఇండ్లు ఇచ్చే నాయకులు అంటే నాకు ఇష్టం. పేద ప్రజల్ని ఆత్మ గౌరవంతో బ్రతకడానికి సహకరించే శాసనసభ్యుడు ఉంటే భుజం తట్టి ప్రోత్సహించాలనేదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన. వచ్చే ఏప్రిల్ కొత్త సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో తప్పకుండా ఈ నర్సంపేటకు మళ్ళీ 3,000 నుంచి 3,500 ఇండ్ల మంజూరు చేసే బాధ్యత గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకుంటున్నారు. అందుకే వేదిక మీద నుంచి వారికి ఆదేశాలు ఇస్తున్నా. వచ్చే బడ్జెట్ ఇయర్లో ఖచ్చితంగా నర్సంపేటకు 3 నుంచి 3,500 ఇండ్లు మంజూరు చేసే బాధ్యత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అప్పచెప్తున్నా. వారిని పర్యవేక్షించుకుంటూ నీకు ఇండ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా నర్సంపేట మిత్రులకు నేను తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ మా ప్రభుత్వం మొట్టమొదటి భారత ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని ఆదర్శంగా తీసుకున్నాం. ఆనాడు వారు అన్నారు, ఈ దేశం విద్య లేకపోవడం, ఈ దేశం ఆకలి కేకల్లో చనిపోతుంది, నిరక్షరాస్యత వల్ల ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నాం. అందుకే ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ నా పాలసీ అని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. అందుకే ఈనాడు ఈ దేశంలో ఉన్న గొప్ప గొప్ప యూనివర్సిటీలన్నీ మొట్టమొదటి ప్రధానమంత్రి గారు మొదలుపెట్టినది కాంగ్రెస్ పార్టీ కట్టిన కాకతీయ యూనివర్సిటీ. ఇవాళ వరంగల్లో దేశానికి ఎంతో మంది మేధావులను అందించిన యూనివర్సిటీ అది కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. ఇవాళ ప్రాజెక్టులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఈ దేశంలో ఆ పక్కన బ్రాత్రానంగల్ కావచ్చు, ఈ పక్కన నాగార్జున సాగర్ కావచ్చు, అటు పక్కన శ్రీశైలం కావచ్చు, ఇవాళ కరీంనగర్ వరంగల్ జిల్లాలకు నీళ్లు ఇస్తున్న SRSPని కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిందే. ఆ నీళ్ళే ఈనాడు పంటలు పండిస్తున్నాయి, మన కడుపు నింపుతుంది. ఇవాళ ఇంకొక అడుగు ముందుకేసినాం, కమ్యూనికేషన్ వ్యవస్థ డెవలప్ అయింది. అందుకే ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అండ్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ ఇన్ రోడ్స్, కమ్యూనికేషన్ ఇన్ పోర్ట్స్, కమ్యూనికేషన్ ఇన్ ఎయిర్పోర్ట్స్, కమ్యూనికేషన్ ఇన్ టెక్నాలజీ, వీటన్నిటిని కూడా తీసుకొని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ని ఈ నెల 8, 9 తారీఖు నాడు ప్రపంచ స్థాయిలో ఈ రోజు కార్యక్రమాలను తీసుకున్నాం. దాంట్లో భాగంగానే మిత్రులారా
ఇవాళ వరంగల్కి ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాం. ఒక్క రోజైనా కేసీఆర్ ఆలోచన చేసిండా? ఆనాడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తెలంగాణకు పెద్ద దిక్కు అయింది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఎయిర్పోర్ట్ లేదు. గా పక్కలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో 6-7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మహారాష్ట్రలో 10-12 ఉన్నాయి, కర్ణాటకలో 7-8 ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళకు మరి ఎందుకు దేవుడు బుద్ధి కలిగించలేదో, జ్ఞానోదయం ఇవ్వలేదో, విదేశాలలో చదువుకున్నాం, సాంకేతిక నిపుణులం అని పెద్ద పెద్ద పొడుగు ఉపన్యాసాలు ఇస్తారు. కనీసం తెలంగాణకు 2వ ఎయిర్పోర్టు తేవాలని ఆలోచన అయినా చేసిండ్రా? తెలంగాణకు లేని పోర్టుకు కనీసం రోడ్డు అయినా వేద్దామని ఆలోచన చేసిండ్రా? అందుకే ఈనాడు మన ప్రభుత్వం వచ్చినెంబడే సురేఖమ్మతో, సీతక్కతో, రాజేందర్తో మాట్లాడి ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో ఏమేమి ఉన్నాయో, హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్ ఉంటే వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలి అని నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటే వరంగల్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉంటే వరంగల్లో ఎయిర్పోర్ట్ ఉండాలి అని రైతులను ఒప్పించి మెప్పించి భూసేకరణ చేసి డిసెంబర్ ఆఖరి వరకు భూసేకరణ పూర్తి చేసి మార్చి 31 తారీఖు లోపల వరంగల్లో ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించుకుంటాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించుకుంటాం, వరంగల్కు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను చేపడతామని నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. హైదరాబాదు నగరంలో ఏమేమి అభివృద్ధి ఉందో వరంగల్ పట్టణానికి కూడా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలన్నిటిని కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవన్నీ ఈనాడు మా అక్కలు ఇందిరమ్మ ఇండ్లు అక్కలకే ఇచ్చినాం. 27,000 కోట్ల రూపాయల వడ్డీ రుణమా వడ్డీ 0 వడ్డీ మా అక్కల చేతికే ఇచ్చినాం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, ఆర్టీసీ బస్సులకు మా అక్కల్ని యజమానులను చేసినాం. సౌర విద్యుత్ ఉత్పత్తిలో అదాని అంబానీలతో పోటీ పడేటట్టు ఇవాళ మా అక్కలకు సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని ఇచ్చినాం. పెట్రోల్ బంకులు రిలయన్స్ వాళ్ళే కాదు, మా ఆడబిడ్డలు కూడా మహిళా సంఘాలు ఇవాళ పెట్రోల్ బంకులు పెట్టి నడుపుకునే పరిస్థితి మా అక్కలకు కల్పించినాం. హైటెక్ సిటీ పక్కన ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, హైటెక్ సిటీ లాంటి సంస్థలు ఉంటే 3.5 ఎకరాలల్లో 150 షాపులల్లో రాష్ట్రం నలుమూలల ఆడబిడ్డలు చేసే ఉత్పత్తులను అమ్మడానికి పెద్ద నైట్ బజార్ను, ఇందిరా మహిళా శక్తి నైట్ బజార్ను, శిల్పారామం ఆనుకొని 100 కోట్ల రూపాయల భూమిని ఇవాళ మా అక్కలకి ఇచ్చినాం. మా అక్కలు తయారు చేస్తున్న ఉత్పత్తులు రేపటి నుంచి మా మీడియా మిత్రులు అమెజాన్లో ఆన్లైన్లో చూసి కొనుక్కోవచ్చు. తొందరలోనే ఆన్లైన్లో కూడా మా అక్కలు అమ్మే వస్తువులు ప్రపంచానికి అంత పరిచయం చేస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలి. ఆడబిడ్డలు కోటీశ్వరులు అయితే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ పిల్లలు చదువుకుంటారు, ఆ ఇంటి మర్యాద పెరుగుతుంది, ఆ కుటుంబంలో అన్ని పరిస్థితులు బాగుంటాయని మేము విశ్వసిస్తున్నాం. దాంట్లో భాగంగానే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేసే కార్యక్రమం తీసుకొని ఈ పథకాలన్నీ కూడా తీసుకొచ్చినాం. ఇవాళ ఇదే కాదు, తెలంగాణ ఆడబిడ్డలకు పుట్టింటి వాళ్ళు పెట్టే చీర సారె. సారె అనేది ఒక పండుగ ఆడబిడ్డలకు. ఎంత కష్టమున్నా, ఎంత పేదవాళ్ళు ఉన్నా ప్రతి సంవత్సరం ఒక్కసారన్నా పుట్టింటోళ్ళు ఆడబిడ్డకు చీర పెడతారు సారె రూపంలో. ఒకవేళ మరీ పేదరికం ఉంటే 3-4 ఏళ్ళల్లో తప్పకుండా పెడతారు, అది ఒక సాంప్రదాయం. ఇవాళ అందుకే తెలంగాణలో ఉండే ఆడబిడ్డలకు తల్లిదండ్రులు, సొంత సోదరుడు ఏ విధంగా పండుగ పూట చీర పెడితే సారే అవుతుందో మీ సోదరుడు రేవంత్ అన్న ప్రతి సంవత్సరం ఆడబిడ్డలకు చీర పెట్టాలి, ఆ చీర సారె పండుగ మీరు చేసుకోవాలని సీతక్కకు ఆదేశాలు ఇచ్చి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న 65 లక్షల ఆడబిడ్డలకు ఇవాళ మన చీరల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టినాం. ఎన్నికల కోడ్ వల్ల కొద్దిమంది ఆడబిడ్డలకు రాలేదు అని నా దృష్టికి వచ్చింది. ఎన్నికల కోడ్ అయిపోతానే ప్రతి ఆడబిడ్డకు ఇంటింటికి వెళ్ళి 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఆడబిడ్డకు చీరను చేర్చే బాధ్యత సీతక్కకు, సురేఖక్కకు నేను అప్పచెప్తున్నా. మీ బాధ్యత ప్రతి ఆడబిడ్డకు చీర చేరేటట్టు చూడండి.
ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనక ఆర్డర్. ఇలా సంవత్సరం కింద ఆర్డర్ ఇస్తే 65 లక్షలు వచ్చినాయి. ఇంకా 35 లక్షల చీరలు రావాలి. మార్చిలో ఇస్తామన్నారు ఉత్పత్తి సంస్థలు. పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలో ఉండే ఆడబిడ్డలకు మార్చి నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో ఉండే ఆడబిడ్డలకు కూడా 35 లక్షల చీరలు ఇస్తాం. మొత్తానికి రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పెట్టి సారబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మొన్న చర్చల సందర్భంగా సురేఖకు ఒక మాట చెప్పింది, అన్న తిడుతుర్రు అని. ఎందుకు అక్క అన్న? ఏమో అన్న, కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరిస్తే చీర తీసుకున్న ప్రతి ఆడబిడ్డ బండబూతులు తిట్టేది కేసీఆర్ను. గింత పనికిమాల చీరిస్తాడా, ఇది తీసుకుపోయి చేన్ల కాడ పిట్టల కట్టం కడుతున్నాం, వాళ్ళు కట్టుకుంటారా ఈ చీర అని. కరెక్టే అక్క, మరి నాడు అట్లనే తిట్టిండ్రు అని. మరి ఇప్పుడు మనల్ని ఎందుకు తిడుతురు అక్క అంటే, అక్కడక్కడ చీరలు రానోళ్ళు తిడుతురు. రేవంత్ ఏమైనా నష్టం వచ్చినాదయ్యా, ఇంతమందికి ఇచ్చారు, మా నలుగురికి ఇస్తే ఊరంతా అయిపోతుండే కదా, మా నలుగురికి రాలేదని తిడుతున్నారు అన్న అని. అందుకే నేను ఆలోచన చేసిన, అక్కడ మా అక్కలు ఇగో ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చారు, మంచిగా ఎట్లున్నారు చూడు. అందుకే ఏ ఒక్క ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదని చెప్పొద్దు. నేను ఈ వేదిక మీద నుంచి చీఫ్ సెక్రటరీ గారికి, జిల్లా కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి ఆడబిడ్డకు చీర చేరాల్సిందే. చీర బాగుంది, చీర అద్భుతంగా గౌరవంగా పండగ పూట మన ఆడబిడ్డలు కట్టుకునేటట్టుగా ఉన్నది. అందుకే ప్రతి ఆడబిడ్డకు చీర చేరాలి. ఏ ఒక్క ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదు అనే మాట నాకు రాకూడదు. ఈ మాట రాకుండా ఉండాలి అని అంటే వేదిక మీద ఉన్న ప్రతి శాసన సభ్యుడు గ్రామాల కార్యకర్తల్ని వాళ్ళ దగ్గరికి పంపించండి. ఇవాళ సర్పంచులు వస్తున్నారు, సర్పంచులకు అదే బాధ్యత పెట్టుర్రి. ప్రతి వాళ్లకు పోయి చీర వచ్చిందా లేదా కనుక్కొని ఆడబిడ్డలకు చీర అందించండి. ఎవరికైనా ఏ ఊర్లో అయినా, ఏ గూడెంలో అయినా, ఏ తండాలైనా, ఏ మారుమూల పల్లెైనా ఆడబిడ్డకు చీర రాలేదు అంటే చీర పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఏ ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదు అనే మాట రాకూడదు. 100% 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని నేను తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇక విద్యార్థుల చదువుల గురించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, ఈ రోజు పిల్లల చదువులే. ఇక పంచడానికి భూములు లేవు, ఇవ్వడానికి ఆస్తులు లేవు. నాకున్నదల్లా ఒక్కటే, పేదవాళ్లకు, దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాల బిడ్డలకు, మైనారిటీల పిల్లలకు చదువు ఒక్కటే రక్షణ. చదువు ఒక్కటే మీ జీవితాన్ని, మీ తలరాతను మారుస్తుంది. మీరు చదువుకోండి, మీకు నాణ్యమైన చదువునిచ్చి మిమ్మల్ని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా తీర్చిదిద్దే బాధ్యత నాది. మా అక్కలందరికీ ఒకే మాట చెప్తున్నా, చదువుకున్నవాడే గుణవంతుడు, చదువుకున్నవాడే ధనవంతుడు. నీ కొడుకు చదువుకుంటే ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పాలిస్తాడు. నీ బిడ్డ డాక్టరు, ఇంజనీర్ అయితే నిన్ను కళ్ళల్లో పెట్టి, గుండెల్లో పెట్టి చూసుకుంటుంది. పిల్లలని చదివించుకోండి. పిల్లల్ని చదివించకపోతే ఎంత భూమి ఉన్నా ఏమి ఉపయోగం లేదు. ఇవాళ మనమంటే వ్యవసాయం చేసినాం, బర్ల కాడికి పోయినాం, చేపలు పట్టినాం, గొర్రెలను పెంచినాం, లేకపోతే చెప్పులు కుట్టుకొని బతికినాం. కేసీఆర్ అట్లనే అన్నాడు, గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి, బెస్తోళ్ళు చేపలు పట్టుకోవాలి, ఎస్సీ సోదరులు చెప్పులు కుట్టుకోవాలని పథకాలు తెచ్చిండు. ఎందుకంటే ఆయన పిల్లలు రాజ్యం మేలుకోవాలంటే మీరందరూ చేపలు పెంచాలి, గొర్రెలను పెంచుకోవాలి. నేను అట్లా చెప్తలేను. మన తాతలు ముత్తాతలు 10 తరాల నుంచి ఆ వృత్తి చేసారు. మన బతుకులలో మార్పు రాలే, మన జీవితంలో వెలుగు నింపలే. అందుకే ఇవాళ ఈ వేదిక మీద చాలా మంది, బలరాం నాయక్ గారి నుంచి చాలా మంది ఇక్కడ ఎస్టీ సోదరులు, మా సీతక్క లాంటి వాళ్ళు, కొండ సురేఖమ్మ లాంటి వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలు, మంత్రులు అయినంటే చదువుకోబట్టే. చదువు ఒక్కటే మన జీవితంలో మార్పు తీసుకొస్తుంది. చదువు ఒక్కటే ప్రపంచంలో మనల్ని నిలబెడుతుంది. చదువు ఒక్కటే ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతుంది. పిల్లలను చదివించుకోండి. మీ చదువులకు కావాల్సిన వసతులు ఏర్పాట్లు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇక భవిష్యత్తులో ప్రభుత్వం భూములు ఇస్తుందనో, ప్రభుత్వం ఆస్తులు పంచుతుందనో ఆలోచన పెట్టుకోకండి. మీ ఇంట్లో నీ బిడ్డనో, నీ కొడుకో ఒక ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ అయితే భవిష్యత్ తరాలన్నీ మీ జీవితాలు మారిపోతాయి. మీకు భూమి ఇస్తే ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, మళ్ళా భవిష్యత్ తరాలు అట్లనే ఉంటాయి. అందుకే చదువుకోవాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి
నేను సూచన చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఒక పక్కన రైతులను, రెండో పక్కన మహిళలను, మూడో పక్కన విద్యార్థి నిరుద్యోగ యువకులను ఆదుకునే బాధ్యత తీసుకున్నాం. అందుకే 10 సంవత్సరాలు వాళ్ళు నియామకాలు చేపట్టకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నోళ్ళందరికీ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తలలు లెక్క గట్టి 61,379 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో మొదటి సంవత్సరంలోనే నియామక పత్రాలు ఇచ్చి నిరుద్యోగ యువకులకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా 40,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొందరలోనే నోటిఫికేషన్లు ఇచ్చే బాధ్యత నాది. పోటీ పరీక్షలకు పోటీ పడండి. ఊర్లలో సర్పంచులను, వార్డు మెంబర్లను చదువుకున్న యువకులకు సమయం వృధా చేసుకోకండి. రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి. రాజకీయాలలో ఏదో ఒక పదవికి పోటీ ఎప్పుడైనా చేయొచ్చు. దానికి వయసేం లేదు, వయసేమో నియమ నిబంధనల్లో లేదు. కానీ చదువులకు, ప్రభుత్వ ఉద్యోగాలకు వయసు మీద పడితే అనర్హత వస్తుంది. కాబట్టి మొట్టమొదట పోటీ పడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించండి. ప్రభుత్వం కాకపోతే ప్రైవేట్లో మంచి ఉద్యోగాలు సాధించండి. మీరు, మీ కుటుంబాలు బాగుపడతాయి. మీ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి కూడబెట్టి కష్టపడి మిమ్మల్ని పీజీలు, పిహెచ్డీలు చదివించింది మీరు మళ్ళా గ్రామాలకు వచ్చి రాజకీయ కక్షలకు బలి కావడానికి కాదు. బాగా చదువుకోండి, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించండి. గ్రామాలలో ఉండే యువకులు గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఎన్నికల్లో పోటీ చేయండి. ఎన్నికల్లో గెలవండి, ప్రజలను గెలవండి. ప్రజల మనసు గెలిస్తే ఆటోమేటిక్గా పదవి వస్తుంది. నేనే ఉదాహరణ, 2006లో నేను జడ్పీటీసీ ఇండిపెండెంట్గా గెలిచిన, 2007లో ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా గెలిచిన, 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన, 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన, 2019లో ఎంపీగా గెలిచిన, 2021లో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్నైనా, 2023లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి 2025లో మాధవన్న పక్కన నిలబడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలనుకుంటున్నా. ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి అంటే ప్రజలు ఆశీర్వదించితే సాధ్యమైనాయి. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, పేదవాళ్ళు, మైనారిటీలు అండగా నిలబడితేనే ఇవన్నీ కూడా ప్రజల ఆశీర్వాదంతో వస్తాయి, కొనుక్కుంటే రావు. అందుకే ఎన్నికల్లో పైసలు ఖర్చు పెట్టకండి. ప్రజల మనసు గెలవండి, గ్రామంలో ఉండే సమస్యల్ని పరిష్కరించండి, గ్రామ సమస్యల మీద అవగాహన పెంచుకోండి. అందుకే ఈనాడు ప్రభుత్వం ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ శాఖలో దాదాపుగా 20,000 కోట్లతోని 10 సంవత్సరాలు వాళ్ళు వేయకుండా వదిలేసిన రోడ్లను ఇవాళ వేస్తున్నాం. ప్రతి తండా నుంచి, ప్రతి గూడెం నుంచి మండల కేంద్రానికి ఒక బీటీ రోడ్డు, అదేవిధంగా మండల కేంద్రాన్ని నుంచి జిల్లా కేంద్రానికి డబల్ రోడ్డు, అదేవిధంగా జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి 4 లేన్ రోడ్డు. ఈరోజు ప్రణాళికబద్ధంగా ప్రతి ఊరికి రోడ్డు ఇవ్వాలి అనే ప్రణాళిక తీసుకొని 20,000 కోట్ల రూపాయలతోని ఆర్ఎండ్బి అండ్ పంచాయతీరాజ్ శాఖల ప్రతి తండకు, గూడెకు, అడవులలో ఉండే మారుమూల గూడానికి కూడా ఇవాళ రోడ్లు ఇవ్వదలుచుకున్నాం. ఏ గ్రామానికి కూడా రోడ్డు లేదని వినదలుచుకోలేదు. రోడ్డు, తాగునీరు, బడి ఈరోజు మన ప్రాధాన్యత. ఇవన్నీ పనులు మేము చేస్తాం. ఇవన్నీ అమలు జరగాలంటే గ్రామాలలో సర్పంచులు మంచోళ్ళు ఉండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు. తీట నోరు పెట్టుకొని మాట్లాడిర్రు అనుకో ఏ పని జరగదు. నిన్న మన ఒకటి జూబ్లీహిల్స్లో రిలీజిండు తీట నోరు వేసుకొని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రెఫరెండం రేవంత్ రెడ్డి సంగతి తేలుస్తామని. మొత్తం జూబ్లీహిల్స్లో అంతా చెత్త అంతా రేవంత్ రెడ్డి తెచ్చిపోసిండు అని చెప్పిండు. ఇల్లు తిరిగిండు, అందరు కడుపులో తలకాయ పెట్టిండు, కాళ్ళకు దండం పెట్టారు. ఇక ఆయన మూతబరి మాటలు చూసిరు. వీని తీట అనగాలంటే వీని బండకేసి కొట్టాలని గెలిపించుడే కాదు, 25,000 మెజారిటీ ఇచ్చి బండకేసి కొట్టి బొంద పెట్టారు జూబ్లీహిల్స్లో. మరి రెఫరెండం అన్నాడు సిగ్గు లేకుంటే ఒక నెలనని ఇంట్లో వండుకోవాలి కదా. మళ్ళీ లేచి మళ్ళీ రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాడు, మళ్ళీ అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. మళ్ళీ ఈసారి సర్పంచ్ ఎన్నికలలో ఎట్లా కొడతారో అయ్యా మీ ఇష్టమే. మా అక్కలు సలాకి కాల్చి వాత పెడతారో, లేకపోతే మా పిల్లలు కోదండం వేసి కొడతారో నాకు తెలియదు. కానీ వాళ్ళని సలాకి కాల్చి వాత పెట్టుర్రి. 2023 అసెంబ్లీలో అధికారం పోయింది, 2024 పార్లమెంటులో గుండుసున్న వచ్చింది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు దిక్కులేరు. మన రెఫరెండం అంటే బండకేసి కొట్టిరు. 4 సార్లు ప్రజలు వంగబెట్టి ఈపు మీద గుద్ది చెప్తే కూడా బుద్ధి రాలేదు.
నిన్నగాక మన శ్రీహరి అన్న కూడా మంచిగా చెప్పిండు, నీ అతి మాటలు నిన్ను చూసినోడు ఎవ్వడు నీకు ఓటేయర్రా స్వామి, నీ బుద్ధి మార్చుకో అని. వాళ్ళ బుద్ధి మారినా మారకపోయినా మన అందరం కలిసికట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. గ్రామాలలో రాజకీయ కక్షలకు తావు ఇవ్వకండి. నేను కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎన్నుకునే సర్పంచ్ మీ మంత్రి దగ్గర పోయి కూర్చొని మీకు నిధులు తేవాలి. మీ ఎన్నుకున్న సర్పంచ్ ఈ ప్రభుత్వంతో మంచిగా వ్యవహారం చేసుకొని పనులు సాధించుకోవాలి. రోజు పంచాయతీ పెట్టుకొని వచ్చేటోడు వస్తే ఊరికి నష్టం జరుగుద్ది, వానికి ఏం పోదు, కానీ ఊరికి మాత్రం నష్టం జరుగుద్ది. మీ ఊరికి రోడ్డు కావాలన్నా, తాగనీకి నీళ్లు కావాలన్నా, మీకు గుడి కావాలన్నా, మీకు బడి కావాలన్నా, మీ గ్రామం అభివృద్ధి చెందాలన్నా, ఇందిరమ్మ చీరలు రావాలన్నా, ఇందిరమ్మ ఇండ్లు రావాలన్నా, రైతు రుణమాఫీ జరగాలన్నా, సన్న బియ్యం రావాలన్నా, 200 యూనిట్లు కరెంటు రావాలన్నా, రైతు భరోసా రావాలన్నా, రైతు రుణమాఫీ జరగాలన్నా మీ సర్పంచ్ మంచోడై ఉండాలి. మీ సమస్యలు తీసుకొచ్చి మంత్రుల దగ్గర మాట్లాడాలి. మరి ఇంత జిమ్మెదారి ఇచ్చేటప్పుడు మీరు మంచోనికి జిమ్మెదారి ఇవ్వండి అని నేను చెప్తున్నా. నా కోరిక ఒక్కటే, మంచోన్ని చూడండి, బాధ్యత అప్ప చెప్పండి. మన మొత్తం సమస్యల్ని పరిష్కరించడానికి పెత్తనం ఇచ్చేటప్పుడు తేలుకు పెత్తనం ఇస్తే తెల్లారులు గుట్టిందని మీరు ఎవరికోనికి క్వార్టర్కో హాఫ్కో ఫుల్కో వేస్తారా అంటే వాడు మళ్ళీ వసూలకు పడ్డాడంటే ఉన్నదంతా గుచ్చుకుంటాడు. అడగబోతే కూడా అంటాడు అలా ఆఫ్ ఇయ్యలేదా ఫుల్ ఇయ్యలేదా అని రాసి పెట్టుకుంటారు. ఇవ్వాలి రేపు కొంతమంది పోగానే బుక్కు తీస్తారు, ఎలక్షన్లప్పుడు నీకు ఎంత ఇచ్చినా కదా మరి నాకు ఎంత ఇస్తావో చెప్పని. అట్లాంటి పరిస్థితి వరంగల్ జిల్లాలో రానియొద్దు. ఇది చైతన్యం గల గడ్డ. పోరాటం తెలిసిన పౌరుషం ఉన్న ప్రజలు మంచి ఆలోచన చెయ్యండి, మంచి వాళ్ళని సర్పంచులుగా ఎన్నుకోండి. మీకు ఇండ్లు ఇచ్చేది, మీ అభివృద్ధి చేసేది, మీకు కావాల్సిన తాగునీళ్ళు ఇచ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. మీ పెండింగ్ ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మీకు ఎల్లవేళలా అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఏ విధంగా అయితే ఈనాడు మీరు ఆశీర్వదించడానికి వేలాదిగా తరలి వచ్చిండ్రో ఈ ఆశీర్వాదం ఎప్పటికీ ఇంట్లోనే ఉండాలి. మీరు అండగా నిలబడితే ఢిల్లీనైనా ఢీ కొడతా, ఢిల్లీ నుంచి అయినా నిధులు తీసుకొస్తా. అడగడానికి వెనకాడను, రాకపోతే కొట్లాడడానికి అసలే భయపడను. నా బాధ్యత ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన నిధుల కోసం, కావాల్సిన అనుమతుల కోసం ఒక్కడికి 100 సార్లు తిరుగుతా. నాకు ఓపిక ఉంది, వయసు ఉంది, విషయాన్ని వివరించే కనీస పరిజ్ఞానం నాకు ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరినైనా కలుస్తాను, తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరితోనైనా కొట్లాడతాను. మీ ఆశీర్వాదం నిండుగా ఇట్లనే ఉండాలి. ఈ వరంగల్ జిల్లాను అభివృద్ధి చేస్తాం. మళ్ళీ 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన సమ్మక్క సార్లమ్మ, గొప్ప 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సమ్మక్క సార్లమ్మ ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మీరు చూస్తున్నారు. కొత్త సంవత్సరంలో అద్భుతమైన సమ్మక్క సార్లమ్మ మందిరం వస్తుంది. దర్శనం చేసుకోవడానికి వస్తా. ఆ రోజు మీ అందరితోని మాట్లాడతా. ఓపికగా ఇంతసేపు ఉండి అండగా నిలబడి మీ నాయకుడు మాధవరెడ్డి గారిని గొప్పగా మీ అభిమానంతో ముందుకు నడిపించండి. వారు బలంగా ఉంటే నేను బలంగా ఉన్నట్టే. నేను బలంగా ఉంటే ఢిల్లీలో సోనియా గాంధీ గారు ఈ దేశానికి సేవలు అందిస్తారు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. మీరందరూ అండగా ఉండాల్సిందిగా సోదరుడు మాధవరెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. విడు భూమిన వానైతాడు, పిరసాదల ధైర్యం